4లో ఇదే కూటమి కలిసి వచ్చింది. అప్పుడు చాలా హామీలు ఇచ్చారు. అవి నెరవేర్చారా? మళ్ళీ సూపర్ 6 అంటూ ముందుకు వస్తున్నారు. సో ఇప్పుడు ఏ నమ్మకంతో ప్రజలు ఓటేస్తారు? మేము ఇచ్చిన హామీలన్నీ కూడా లెక్కలతో సహా మేము మీకు చూపిస్తున్నాం. ప్రతిదీ నెరవేర్చాం. ఆ ప్రతి హామీని కూడా నెరవేర్చి ప్రతిదీ ప్రజల వద్దకు చేర్చామంటూ వాళ్ళు చెప్తున్న దానికి మీ ఆన్సర్ ఏంటి? సో దానికి చెప్పకముందు మీరు ఏదైతే పోల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి 2-3 సార్లు డిస్కస్ చేశారో, ఎస్. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ చేస్తేనే గెలుస్తారా అన్న ప్రశ్నకి ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఎలక్షన్ మేనేజ్మెంట్ ఉంటదండి. అలాగే పోలింగ్ తేదీ ఆ ముందు రోజు 1-2 రోజుల ముందు పోల్ మేనేజ్మెంట్ అంటారు. ముందు ఎలక్షన్ మేనేజ్మెంట్ పకడ్బందీగా చేసుకోవాలి. ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే ఏ రకంగా ఏ గ్రామాల్లో తిరగాలి, ఎలా తిరగాలి, ఏ పద్ధతిలో తిరగాలి, నేతలు ఎంతమంది, నేతలతో ఎవరు ఉండాలి, నేతలు కాకుండా మా సామాన్య కార్యకర్తలు లేకపోతే మండల స్థాయి నాయకులు ఏ రకంగా ఎన్నిసార్లు ఓటర్లను టచ్ చేయాలి, అసలు మనకు ఓటు వేసే ఓటర్ ఎవరు, ఓటు వేయని ఓటర్ ఎవరు, ప్రత్యర్థి పార్టీకి ఓటు వేసే ఓటర్ ఎవరు, న్యూట్రల్ గా ఉండే ఓటర్ ఎవరు. సో వివిధ మాధ్యమాల ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాల ద్వారా వివిధ పాంప్లెట్లు, అసలు ఆ సమస్య ఏంటి, సమస్య ఏ రకంగా పరిష్కారం ఇస్తాను, ఆ సమస్యని పరిష్కారం ఇచ్చే విధంగా ఏ రకంగా నమ్మకం కలిగిస్తాను, ఇవన్నీ ఎలక్షన్ మేనేజ్మెంట్ భాగంగా ఆ యొక్క ప్రజల్లో ఉన్న సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఒక భరోసా కలిగించడం. ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్ అంటే ఆ రోజు ఎవరైతే మనకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఓటేసేటట్టు చూసుకుంటాం. దాన్ని ఒక పోలింగ్ బూత్ లో 1000-1200 ఓటర్లు ఉంటే కనీసం 100 ఓటర్లకి ఒక ఇన్ఛార్జిని పెట్టుకుని ఆ 100 ఓటర్లు వెళ్ళే విధంగా ఆ 100 ఓటర్ మన ఓటర్ ఎవరు, మన ఓటర్ కాని వారు ఎవరు, న్యూట్రల్ ఎవరు, న్యూట్రల్ కి ఏ రకంగా పంపించాలి, లేదా కొన్ని సమస్యలు కొంతమంది రారు, ఎందుకు రావట్లేదు, ఎవరు చెప్తే రారు, ఇన్ని చూడాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసినప్పుడు ముందు ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్. ఒక పాజిటివ్ వాతావరణం క్రియేట్ అయితే దాని పోల్ మేనేజ్మెంట్ జాగ్రత్త చేస్తే అది ప్లస్ అవుతుంది. ఒక నెగిటివ్ వాతావరణం క్రియేట్ అయింది అనుకోండి, ఒక నెగిటివ్ వాతావరణం క్రియేట్ అయితే నువ్వు ఎంత చేసినా, ఎంత పోల్ మేనేజ్మెంట్ చేసినా గెలవు. కేవలం నువ్వు ఎంత వర్క్ చేసినా లేకపోతే ఎంత డబ్బులు పంచినా కేవలం నెగిటివ్ వాతావరణం గెలిచి ఎంత చేసినా అది గెలిచే పరిస్థితి ఉంటుంది. అలాగే అధికారంలో ఉన్న పార్టీయే పోల్ మేనేజ్మెంట్ చేసుకుని ఎప్పుడు గెలుస్తారు అంటే అది కరెక్ట్ కూడా కాదు. ఇటీవల తెలంగాణ ఎన్నికలు చూసాం, కర్ణాటక ఎన్నికలు చూసాం. బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఓడిపోయింది, కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది. సో అధికార పార్టీయే, అధికార ప్రభుత్వమే మాటి గెలిచింది. ఎందుకంటే వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకుంటారా అంటే అది కూడా కాదు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఎంత చేసినా గెలవం అనేది ఎగ్జాంపుల్స్ అనమాట. సో ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం అయితే ఫస్ట్ రావాలి. ఆ రాటాకి వంచన లేకుండా మనం కరెక్ట్ గా వర్క్ చేయగలగాలి. వివిధ మన ప్రత్యర్థి పార్టీలోంచి ఎవరిని తీసుకోవచ్చు, ఎవరిని తీసుకుని వాళ్ళ వెనకాల ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఎలక్షన్ మేనేజ్మెంట్ ముందే చేసుకుంటారు. గ్రూపులు కొన్ని ఉంటాయి, ఒక కట్టుబాటు ఉంటుంది. ఒక తండా ఉందనుకోండి, తండాకు కట్టుబాటు ఉంటుంది, తండాకు నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడిని ఎవరు ముందు అప్రోచ్ అవుతారు, ఎవరు పల్లెటూరులో అయితే మాట ఇచ్చేసారని అంటారు. ఎవరు నిల్లరిగా అనుకో, సార్ ముందు మీరు లేట్ అయిపోయారు సార్, వాళ్ళు ముందు వచ్చారు, వాళ్ళు మాట ఇచ్చేసామని అంటారు. మనం చూస్తుంటాం. సో అలాగా అది ఎవరు ముందు ఆ యొక్క తండా గ్రూపుల్ని లేకపోతే ఆ గ్రామ పెద్దల్ని లేకపోతే ఆ యొక్క వర్గ పెద్దల్ని రీచ్ అవుతారు. ఆ యొక్క వర్గ పెద్దలు ఆ దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలు ఏ రకమైన పరిష్కారం చెప్తాను, వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు, వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళు అప్పట్లో వెళ్ళడం చూసాం. ఇప్పుడు ఎలా ఉందో అనేది పరిస్థితి మనం చూడాలి. అవునండి, అవును. సో ఇది ఒకటి. రెండు, సరే 2014 మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఎంత పెట్టారు, ఎంత చేశాం, సరే ప్రజలైతే దాన్ని 2019లో తీర్పు ఇచ్చేశారు. మీరు చెప్పింది ఏంటి, 2019 పాదయాత్రలో భాగంగా ఈ యొక్క సమస్యల పరిష్కారం మీరు ఇచ్చింది చేయలేదు, నేను వస్తే ఇది చేస్తాను కదా మీరు చెప్పింది, నేను వస్తే ఇవన్నీ చేస్తాను, ఇవన్నీ పరిష్కరిస్తాను, నేను అన్ని తీసుకొస్తాను, అన్ని చేస్తాను అని చెప్పి పరిష్కారం మార్గం ఏది, రాగానే వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానే అమ్మా, ఎంత పని అది, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొచ్చేస్తాను, ఒరిజినల్ పెన్షన్ స్కీమ్ అని అన్నారు కదా, అది వారం రోజులు పని అన్నారు కదా, మరి ఎందుకు అది చేయలేకపోయారు? అంటే మీరు ఇచ్చిన హామీలు, మీరు ఏ ప్రభుత్వాన్ని అయితే మీరు తిట్టి ఏమి చేయలేదన్నారో, నేను వస్తే అన్ని చేస్తా అన్నారో, మీరు వచ్చి 5 ఏళ్ళు ఏం చేశారు, మీరు చేసింది కూడా ఏం లేదు కదా. ఈరోజు చెప్తుంది అది, మీరు ఏదైతే మీరు ఆక్షేపించారో ఆ ఆక్షేపణలకి ఈ రోజు మీరు అధికారంలో ఏదైతే మీరు ప్రమాణాలు ఇచ్చారో, మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అంటున్నారు. మరి ఆ భగవద్గీత, ఖురాన్, బైబిల్లోనే మీరు రాశారు కదా, ధూపదీప నైవేద్యాలకి దేవాలయాల యొక్క ధూపదీప నైవేద్యానికి 10,000 నుంచి 35,000 పంచాయతీల యొక్క జనాభా ప్రాతిపదికన ఇస్తాను అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని ఏ పంచాయతీలో మీరు 35,000 ఇస్తున్నారు చెప్పండి? 35,000 ఏ ఊరికి మీరు 35,000 ఇస్తున్నారు? అమలు అయిపోయింది కదా అక్కడే.
అలాగే అర్చకులకి ఇల్లు ఇస్తాను, ఇల్లు కట్టించి ఇస్తా అన్నారు. ఎంతమంది అర్చకులకి మీకు ఇల్లు కట్టించి ఇచ్చారు, ఏం చేశారు అంటే మనం చెప్పుకుంటే అనేకమైన హామీలు. పైపెచ్చు సమస్య వచ్చింది 5 ఏళ్ళలో పరిపాలనని ఒక దౌర్జన్యపూరితంగా జీవో నెంబర్ 1 లాంటి ఈ ప్రతిపక్ష పార్టీలు ఎవరు తిరగనివ్వకుండా దాడులు ఎవరి మీదన్నా సరే, ఇందాక చెప్పారు మిత్రులు కృష్ణా జిల్లాలో వారు కొట్టారని, అతనికి ఓటే లేదని. సో ఈ రకమైనటువంటి దాడులు, అందరి మీద దాడులు, ఈ రకమైన దాడులు పెరిగిపోయి దళితులని లేదు, దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు, దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు, ప్రజాస్వామ్యం నీరుగార్చే విధంగా, వ్యవస్థలని ధ్వంసం చేసే విధంగా ఈ రకమైన పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన కాకుండా ఎవరన్నా నోరెత్తితే జాలు కొట్టేస్తారు. ప్రతిపక్ష పార్టీల యొక్క కార్యాలయాల మీద దాడులు ఎప్పుడు చూసామండి ఇటువంటి దాడులు? ఇది ఫిజికల్ దాడులు. ఓకే, వాళ్ళు తిట్టారంటే, నేను తిట్టారంటే పోనీ ఏదో తిట్లు మనం సమర్థించమనుకోండి, వెళ్ళి దాడులు చేసేయటం, ఇళ్ళకెళ్ళి దాడులు చేసేయటం ఎంతవరకు సమంజసం? ఇదే ఏదన్నమాట, మీరు హామీలు ఇచ్చి నెరవేరిపోగా ప్రజాస్వామ్య యొక్క విలువల్ని కాలరాచే విధంగా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఏమో ఎవరేం చేశారు, ఎవరేం చేయలేదని స్పష్టంగా కనపడుతుంది. మరి ఎంతసేపు మోసం చేసినా అయ్యే పని కాదు. ప్రజలు కనబడుతుంది, ఏ రకంగా చూస్తున్నారు, వాతావరణం, గ్రామాల్లో గతంలో ఏ రకమైన పాలన ఉంది, ఈ రోజు ఏ రకమైన పాలన చూస్తారు. తప్పనిసరిగా ప్రజలు మార్పు కోసం కోరుకున్నారని నేనైతే పూర్తిగా విశ్వసిస్తున్నాను సతీష్ గారు. రైట్ రవికిరణ్, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మనతో సింగులూరు వెంకటేష్ గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే వెంకటేష్ గారు.